రీసెంట్ గా పాకిస్తాన్ ఆర్మీపై చాలా పెద్ద అటాక్ జరిగింది. ఈ అటాక్ గురించి ఇండియన్ మీడియా మాత్రమే కాదు, ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియా కూడా చాలా ఎక్స్టెన్సివ్ గా కవర్ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా ఎంతమంది చనిపోయారు అనేది తెలియదు, కానీ రకరకాల ఆర్టికల్స్, కొన్ని ఆర్టికల్స్ 13 అంటున్నాయి, కొన్ని 16 అంటున్నాయి. సో రఫ్ గా మనం 13 to 16 అనొచ్చు. అఫీషియల్ గా ఎంతమంది చనిపోయారని తెలియదు, కానీ పాకిస్తాన్ ఆర్మీ మాత్రం 13 మంది చనిపోయారని డిక్లేర్ చేసింది. ఈ పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ ఏదైతే ఉందో, ఇది ఖైబర్ పఖ్తూన్ఖా అనే స్టేట్ ఏదైతే ఆల్మోస్ట్ ఏముంది, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గరే ఉంది. నార్త్ వజీరిస్తాన్ అని కూడా అంటారు ఈ ఏరియాని. ఆ ఏరియాలో వాళ్ళ కాన్వాయ్ వెళ్తుందన్నమాట. సడన్ గా ఒక వెహికల్, దేంట్లో అయితే చాలా లార్జ్ స్కేల్లో ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయో, ఆ వెహికల్ వచ్చి ఢీ కొట్టింది అనమాట. ఎంత ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయంటే మనం సింపుల్ గా తెలుసుకోవచ్చు. దాదాపు 23-24 మంది సివియర్ గా ఇంజూర్ అయినారు. చనిపోయిన వాళ్ళు 13 ఇమీడియట్ గా, ఇంజూర్ అయిన వాళ్ళు సివియర్ గా 23 నుంచి 24. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఎక్స్ప్లోజివ్స్ అని. అలా వచ్చి ఢీ కొట్టగానే చాలా పెద్ద విధ్వంసమే జరిగింది. ఈ అటాక్ ఎవరు చేశారంటే పాకిస్తాన్ తాలిబాన్ సంబంధించిన ఒక ఫ్యాక్షన్. దాంట్లో వివిధ వర్గాలు ఉన్నాయి. అందులో ఒక ఫ్యాక్షన్ డిక్లేర్ చేసింది ఈ అటాక్ మేమే చేశాము అని. మీరు మ్యాప్ లో చూసుకుంటే, నేను మీకు మ్యాప్ వేస్తాను, ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గరే ఉంది. ఇది వాళ్ళ కాన్వాయ్ వెళ్తుంటే అటాక్ జరిగింది. సడన్ గా పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, వాళ్ళ గవర్నమెంట్ కావచ్చు, దీంట్లో ఇండియాని బ్లేమ్ చేయడం మొదలు పెట్టారు. నాట్ జస్ట్ ఇండియన్ గవర్నమెంట్ ని కాదు, ఇండియన్ ఆర్మీని బ్లేమ్ చేయడం మొదలు పెట్టారు. ఈ అటాక్ వెనకాల ఇండియన్ ఆర్మీ ఉందని వాళ్ళు అంటున్నారు. ఇలాంటి టాపిక్స్ పై నా నుంచి వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే అది మీ వరకు చేరుతుంది. పాకిస్తాన్ గవర్నమెంట్ కావచ్చు, ఆర్మీ ఏమన్నారంటే ఈ అటాక్ ఇండియానే చేయించింది, ఇండియన్ ఆర్మీ చేయించింది అని చెప్పి ఒక బ్లేమ్ వేశారు. వెంటనే దానికి ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్ ప్రెస్ నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే ఇది ఒక బేస్లెస్ అలిగేషన్, దీనికి మాకు ఏ సంబంధం లేదు అని మనం అఫీషియల్ గా దీన్ని రిజెక్ట్ చేశాం. ఫీల్డ్ మార్షల్ అయిన ఆసిఫ్ మునీర్ కూడా ఇండియాని బ్లేమ్ చేయడం మొదలు పెట్టాడు. అది మాత్రమే కాదు, తను కాశ్మీర్ గురించి కూడా మాట్లాడడం మొదలు పెట్టాడు. ఈ అటాక్ గురించి కూడా ఇండియాని నీట్ గా ఓపెన్ గా అఫీషియల్ గా వాడు బ్లేమ్ చేయడం మొదలు పెట్టాడు. దాని తర్వాత ఇంటర్నేషనల్ మీడియా అనేది ఈ ఇన్సిడెంట్ ఇంకా ఎక్కువగా కవర్ చేయడం మొదలు పెట్టింది. వెస్టర్న్ జియోపొలిటికల్ థింకర్స్ ఏమనుకుంటున్నారు అంటే, వాళ్ళకు బ్లాగ్స్ రాశారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ అటాక్ ని అఫీషియల్ గా ఆసిఫ్ మునీర్ అనేది బ్లేమ్ చేశాడు కాబట్టి ఏమన్నా పాకిస్తాన్ ఇండియాపై అటాక్ చేస్తుందా, ఏమన్నా ఆర్మీ చిన్న కాన్ఫ్లిక్ట్ ఇలాంటి ఆపరేషన్స్ ఏమైనా జరుగుతాయా అని వాళ్ళు బ్లాగ్స్ రాస్తున్నారు. కానీ నాకు తెలిసి అలాంటిది ఏమీ జరగకపోవచ్చు ఫర్ ద టైం బీయింగ్. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే పాకిస్తాన్ అంత డేరింగ్ స్టెప్, అంత అగ్రెసివ్ స్టెప్ తీసుకునే అంత పొజిషన్ లో లేదు. ఆసిఫ్ మునీర్ స్టేట్మెంట్స్ అంత సీరియస్ గా తీసుకోవాలా ఈ వెస్టర్న్ వరల్డ్ అంటే, గుర్తుపెట్టుకోవాలి, వాడు ఆర్మీ చీఫ్ మాత్రమే కాదు, వాడు ఒక ఫెయిల్డ్ మార్షల్. వాడు అని ఎందుకంటున్నారంటే, వీళ్ళు టెర్రరిస్టులతో కలిసి పనిచేసే వాళ్ళు ఇండియాని నాశనం చేయాలని, ఇండియాలో ఉన్న అమాయక ప్రజల్ని వీళ్ళు ప్రాణాలు తీయాలనే నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇలాంటి వాటికి రెస్పెక్ట్ కూడా అనవసరం. అందుకే నీట్ గా వాడు అనే పిలుద్దాం. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతం చేయడం పక్కన పెడితే వాళ్ళ లాంచ్ ప్యాడ్స్ ని మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారు. ఏవైతే మనం ఆపరేషన్ సింధూర్ లో డెస్ట్రాయ్ చేసామో వాళ్ళు వాటిని మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారు. వీళ్ళ నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేమండి. టెర్రరిజం అగేన్స్ట్ గా ఏమైనా పని చేస్తారని. వీళ్ళ ఎజెండా ఒకటి, టెర్రర్ అటాక్స్ చేయాలి, మన సివిలియన్స్ ని హాని తలపెట్టాలి, అండ్ మన ఎకానమీని హర్ట్ చేయాలి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏమంటున్నారంటే చాలా మంది, ఈ ఇజ్రాయెల్ ఏదైతే లెబనాన్ మోడల్ అని ఇంప్లిమెంట్ చేసిందో, ఏదైతే ఇరాన్ కి సంబంధించిన ఫ్యాక్షన్స్ లెబనాన్ లో ఉండి ఇజ్రాయెల్ పై అటాక్ చేస్తున్నాయో, వాటిని సక్సెస్ఫుల్ గా ఇజ్రాయెల్ ఎలా కౌంటర్ చేసిందంటే చాలా సింపుల్ అండి. లెబనాన్ మోడల్ అంటే మిలిటరీ సుపీరియారిటీ ఇంత పెరగాలి అంటే అవతల వాడు అట్లీస్ట్ కనీసం మన ముందు నిలబడలేని సిచ్యువేషన్ లో ఉండాలి. అంత మిలిటరీ మైట్ ఉంటే వాళ్ళ టెర్రర్ ఆర్గనైజేషన్స్ కానీ లాంచ్ ప్యాడ్స్ లో కీలకమైన వాళ్ళని చంపేయాలి. కానీ మనం చూసుకుంటే ఈ హఫీజ్ సయీద్ కావచ్చు, ఇంకా మసూద్ అజర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళని మనం ఇప్పటివరకు చంపలేకపోతున్నాం. ఎస్, మనం టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ పైన అటాక్ చేస్తున్నాం, చాలా మంది టెర్రరిస్టులను చంపేశాం మనము. కానీ ఎవరైతే కీలక సూత్రధారులు ఉంటారో వాళ్ళని మనం ఏమి చేయలేకపోతున్నాము. ప్రిసైజ్ గా వాళ్ళని కనుక మనం అటాక్ చేసి లేపగలిగితే, అంత మిలిటరీ సుపీరియారిటీ కనుక మంది ఉంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన బడ్జెట్ కూడా చాలా పెరిగిపోయి మన మిలిటరీ సుపీరియారిటీ పాకిస్తాన్ కంటే చాలా చాలా రెట్లు ఎక్కువ అయిపోయిందంటే, అప్పుడు ఏదైతే కంట్రీస్ కొద్దిగా గొప్ప పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నారో ఇండియాకి అగేన్స్ట్ గా, వాళ్ళు కూడా లేదు ఇప్పుడు ఇండియాతో పెట్టుకోవడం అంత మంచిది కాదని చెప్పి వాళ్ళు కూడా న్యూట్రల్ అయిపోతారు. అలాగా మనం ఒక డామినేషన్ పొజిషన్ అనేది వస్తుంది. బాధాకరం ఏంటంటే ఏదైతే కంట్రీస్ ఇండియా గ్రోత్ ని చూడలేకపోతున్నారో, అది ఏషియాలో ఉన్న కొన్ని కంట్రీస్ కావచ్చు, లేదా వెస్టర్న్ కంట్రీస్ కావచ్చు, ఎవరైతే మన గ్రోత్ ని చూడలేకపోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా పాకిస్తాన్ ని పాములా వాడుకుంటారు. వాళ్ళకి ఫండింగ్ ఇస్తారు, వాళ్ళని సపోర్ట్ చేస్తారు, వాళ్ళు చేసే ఏదో పనులు అన్నింటినీ మర్చిపోతూ ఉంటారు.
ఇది బాధాకరం, కానీ కొన్ని సమస్యలు మనం భరించక తప్పదు. బట్ మనకి నమ్మకం ఉంది, స్లో అండ్ స్టడీగా మనం కూడా మన మిలిటరీ బడ్జెట్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ మన అగ్రెసివ్ ఫారిన్ పాలసీ అడాప్ట్ చేసుకుంటామని. ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.